కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 మార్చి చదువు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నేను త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయదని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునే అట్లా తీర్పు పొందకపోతుంది. 28వ వచనం అందరం కలిసి మరొకసారి చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనుషులు తనను తాను పరీక్షించుకోవాలను, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, జీవమైన దేవ, పెద్ద మనసుకు ప్రత్యేకించుకొచ్చినాం. రోజు మీరు మాకు తోడుగా ఉండి ఆరాధన మనం పరీక్షల్లో మీరు మాకు సున్నితాన్ని తోడుగా ఉంచిన జ్ఞానం గుర్తు వందనాలు. మన విషయంలో మీరు చదువుకున్న వాక్యాలను మీరు మాతో వేదికగా మాట్లాడాలనుకుంటున్నారు. ఆ రీతిగా సూటిగాను స్పష్టంగాను మీరు మాతో మాట్లాడుతూ రమ్మని పెద్దబడే వాక్యం మొదటగా నా హృదయంలోను కూడి ఉన్న పెద్ద పెద్ద హృదయంలో రోజుగా నాటబడి పరీక్షలను సాయం చేయమని ఎందు నిమిత్తం మీరు మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. మరి మేము మీ శరీరంలో మీ యొక్క రక్తంలో ఏ రీతిగా పాల్గొండాలో తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి యోగ్యమైన రీతిలో మీ యొక్క బలలో పాల్గొనే విషయంలో మీ కృప మాకు తోడుగా వచ్చి సహాయం చేయమని నీ కుమారుడు రక్షకుడైన ప్రభుని క్రీస్తునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏమైందో వచ్చినాం ఒకసారి మళ్ళీ చదవండి ఎవరైనా. కాబట్టి ప్రతి మనుషులను తను తాను పరీక్షించుకునేవాళ్ళను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుంచి త్రాగవలను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలన్నా కదా, తను తాను పరీక్షించుకోవాలా లేకపోతే పక్కన వాళ్ళకి పరీక్షించుకున్నామా? ఏం జరుగుతూ ఉంది లోకంలో? ఒక చిన్నది చెప్తాను. ఒక సంఘంలో ఇలాగే అందరు కూడుకుంటూ ఉంటారు కదా. ఒక స్త్రీ అంట, స్త్రీ ఏం చేస్తూ ఉందంటే జనరల్గా మొబైల్స్ తెచ్చుకుంటూ ఉంటారు కదా సంఘాలు, తెచ్చుకుంటారు, అందరూ తెచ్చుకుంటారు కదా. పక్కన వాళ్ళు ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉన్నారంట, వాక్యం చెప్తా ఉంటే. ఈమె ఏం చేస్తూ ఉందంటే ప్రతిసారి ఈ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి అన్నీ గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. చర్చ అయిపోగానే ఏం చేస్తారంటే పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఈరోజు వీళ్ళు ఈ సమయంలో ఇలా చేస్తారు, ఈ సమయంలో ఇది చేస్తారు, పలానా వాళ్ళు చాటింగ్ చేస్తున్నారు, పలానా వాళ్ళు రీల్స్ చూస్తున్నారు, పలానా వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని కంప్లైంట్స్ ఇస్తూ అవుతున్నారు. ఒక రోజు వచ్చిన తర్వాత ఏంటి పాస్టర్ గారు, ఎవరు చూసినా కదా ఇలానే చేస్తూ ఉన్నారు, వాక్యం అసలు ఎవరి దృష్టిలో తగ్గట్లేదా, ఏంటి అసలు మీరు వాక్యం మంచి చెప్తున్నారా చెప్పట్లేదా అని చెప్పేసి అడిగితే సరే అమ్మా ఒక పని చెయ్యి, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తావంటే చర్చి చుట్టూ ఒక ఆవరణ ఉంది కదా, ఒక పాత్ర తీసుకొని నీ తల మీద పెట్టుకొని ఆ పాత్రలో ఉన్న నీరు కింద పడకుండా ఏం చేస్తావంటే నువ్వు మెసేజ్ అయిపోయేంత వరకు ఈ మందిరం చుట్టూ తిరిగిమంట. ఒక్క డ్రాప్ కూడా కింద పోకుండా జాగ్రత్తగా చూసుకోవమ్మా, అది చాలా పవిత్రమైనది అని చెప్పాడండి. ఆమె ఏం చేసింది, తీసుకుంది మెసేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం తిరుగుతూ ఉంది. ఒక్క చుక్క కూడా పోకుండా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి తిరుగుతూ ఉన్నాను. మెసేజ్ అయిపోయింది, తీసుకొచ్చింది. చూసారా పాస్టర్ గారు, నేను ఈరోజు ఒక్క డ్రాప్ కూడా నేను కింద పడకుండా ఎంత జాగ్రత్తగా తీసుకొని వచ్చాను అని. ఎందుకంటే ఈరోజు నీకు వేరే వాళ్ళు కనిపించలేదా? అంటే నువ్వు వెళ్తున్నప్పుడు పక్కన ఎవరైనా ఫోన్ పట్టుకొని చూడడం కానీ, ఫోన్ మాట్లాడడం కానీ, చాటింగ్ చేయడం కానీ ఇట్లాంటిది ఏమైనా కనిపించలేదా మీకు అని అడిగింది. లేదు పాస్టర్ గారు, నేను ఎవరికైనా నా పక్కన ఎవరు ఉన్నారో కూడా నేను చూసుకోలేదు అన్నాను. ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది? సింపుల్, చిన్నది. ఆమె కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంది? పక్క వాళ్ళ మీద ఉంది. పరిస్థితి ఆమె దాకా వచ్చిన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది? ఆమె మీద మాత్రమే ఉంది. సో ఏం జరుగుతుందంటే మనం వాక్యము మనం వింటున్నాము, విడిచిపెడుతున్నాం అంటే కారణం ఏంటంటే వాక్యానికి మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వట్లేదు.
ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు పోతూనే ఉన్నాయి, ఎంతో మంది దగ్గర నుంచి వాక్యాలు వింటున్నాం అని అది మన దాకా మనం స్వీకరించలేకపోతున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అని కంప్లైంట్స్తోనే మన జీవితం ముందుకెళ్తుంది. కానీ అసలు మనం ఏంటి అనే స్థితి మనం మర్చిపోతాం. అందుకే ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, అది బల్ల, అది పవిత్రమైనది, దానిలో చేయి వేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి, యోగ్యమైన వాళ్ళు మాత్రమే చేయి వేయగలిగే అర్హతను కలిగి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు బల్ల తీసుకోవడం కానీ, ఎవరు పడితే కానీ వాళ్ళకి బల్ల ఇస్తారా? ఎవరు తీసుకుంటారు బల్ల? ప్రభు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందుకొని యోగ్యమైన హృదయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బల్ల మీద చేయి వేయాలి. అందరికి ఇస్తారా? ఎవరు లేదా? అందుకే ఏం చేయమంటాడు దేవుడు? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎక్కడ పరీక్షించుకోవాలి? దేని గురించి పరీక్షించుకోవాలి? ముందు నువ్వు పాపివని ఒప్పుకోవాలి. నువ్వు పాపివని ఒప్పుకున్న మాత్రమే కాదు, నీ పాపం నుంచి నువ్వేం చేయాలి? విడుదల పొందాలి. మనలో పాపం, బాప్తిజం తీసుకున్నా కూడా పాపంలో చేస్తూనే ఉన్నాం అనుకోండి, బల్లలో పాల్గొనొచ్చా? బల్లలో జనరల్గా బాప్తిజం తీసుకున్న వాళ్ళు పాల్గొంటారు, రైట్? బాప్తిజం తీసుకున్న వాళ్ళకి బల్ల దగ్గర అర్హత లేదు. బాప్తిజం తీసుకొని కూడా పాపంలో ఉన్న వాళ్ళు బల్ల తీసుకోవచ్చా? ఇప్పుడు బల్ల ఇచ్చే వాళ్ళకి మీరు పాపం చేశారా చేయలేదని ఆయనకి ఎలా తెలుస్తుంది? బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేయి లేపండి, బల్ల మీ దగ్గరికి వస్తుంది, తీసుకోండి అని చెప్పి చెప్తారు. ఇచ్చే వారికి మీరు ఆ పోయిన వారంలో పాపం చేశారని వాళ్ళకి పాపం పొరపాటు సంథింగ్ లేదు చేశారని ఆయన తెలుసు తెలియదు. సో ఎవరికి తెలుస్తుంది అది? సో అందుకే ప్రతిసారి బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో అంటారు. పక్కన వాళ్ళని పరీక్షించి ఇవ్వమని చెప్పి చెప్పకూడదు. మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఏందనేది మనకు తెలుస్తుంది. మనలో ఏ పాపం ఉంది, ఏ తప్పిదం చేశాను, నేనేంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి తను తాను పరీక్షించుకోవాలని చెప్పేసి ప్రభు చెప్తాడు. ఎందుకంటే మనం ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత ప్రభు దగ్గర సమయం గడిపినా, ఎంత ప్రభుత్వ సహవాసం చేసినా, లోకం అనేది సాతాను గాడు ఏం చేస్తాడంటే ప్రభు నుంచి నిన్ను దూరం చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక చిన్న పాపం మన దగ్గరకు వచ్చి మన ప్రభు నుంచి తప్పించింది అంటే అక్కడి నుంచి పట్టుకొని తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు సాతాను. ఎందుకంటే గర్జించే సింహం వల్ల నేను ఈ లోకంలో ఏం చేస్తా ఉన్నాడు, ఎవరెవరు చిన్న అవకాశం ఇస్తారా పట్టుకొని లాగేద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎంత గట్టిగా ఉండాలి చెప్పండి? ప్రభువులో మనం ఎంత స్థిరంగా ఉన్నా కూడా దానికంటే బలంగా పడుతూ ఉంటాడు సాతాను. నీ పరిస్థితిని బట్టో, నీ బలహీనతను బట్టో, ఆర్థిక స్థితిని బట్టో, ఇంట్లో గొడవలను బట్టో, రకరకాల సమస్యల్ని బట్టి ఏ సమస్య దగ్గర నువ్వు అనేది వీక్గా ఉన్నావు, నీ పరిస్థితి వీక్గా ఉందో చూసుకొని దాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఏం చేస్తాడు? దాని మీదనే కొడతా ఉంటాడు. నువ్వెంత లేదు, నేను రాను 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 అని ఎంత అనుకున్నా ఆఖరి నిమిషంలో తప్పిపోతాము. సరే ఎట్లా తప్పిపోయినా కాబట్టి ఇంకా లోకంలోనే జీవిస్తా అనుకుంటాము. ప్రభుత్వాన్ని కోసం ఇంతగానో నేను ప్రయత్నం చేసిన, ఇంత ఫైటింగ్ చేసిన, అయినా అవ్వట్లేదు ఇంకా నాకు. ఇది చిన్నదే కదా, చిన్న దాంట్లోనే కదా. సో నేను అక్కడికి కూడా చాలా ప్రయత్నం చేసిన, మనం చెప్పుకునే పద్ధతి చాలా ప్రయత్నం చేశాను. కానీ ఆ వేళకి ఏమైపోయింది? పొరపాటుతో తప్పుదం చేసేసాను. సరే ఎట్లాగో తప్పులు చేసేసినా కదా, ఇంకా నేను ఆ తప్పులోనే కొనసాగుతా. ఇది కరెక్టేనా? ఏం చేయాలి? ఇప్పుడు దారిలో పోతా ఉంటాం, సడన్ గా జారి కింద పడతాం. కింద పడ్డాడు ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? నొప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్ పడ్డాన్ని తెలుసుకోవాలి. జారి పడ్డా అదే దగ్గర వచ్చారు. పడిపోయిన వ్యక్తికి ఫస్ట్ కావాల్సిన మనసాక్షి ఏంటంటే ముందు నేను పడ్డానని తెలిస్తేనే వాడు లేస్తాడు పైకి. నేను పడ్డానని తెలియకపోతే అతను లేస్తాడు పైకి. ఇక్కడ కూడా అంతే, మనం పాపంలో పడ్డామని ఫస్ట్ మనం పాపమని మనం ఒప్పుకోవాలి. పాపమని మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనం పరిశుద్ధపరచబడతాం. దేవుడు చెప్తా ఉంటాడు కదా మనకి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఎవరు విశ్వసించాలంట?
మేము ఆర్ నేను? గట్టిగా చెప్పండి కదా. నేను ఎవరికి వారు, ఇట్స్ ఇండివిజువల్, గ్రూప్ కాదు. మేమంటే మా కుటుంబంలో ఎవరో ఒకరు నమ్ముకున్నారు కదా, ఎవరో ఒకరు తెలిసిన కదా, వాళ్ళు పాపం వాళ్ళు కలవబడ్డారు, వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారు కదా, నేను తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మా అమ్మ నాన్న బ్యాప్టిజం తీసుకున్నారు, మేము తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రైట్? మా హస్బెండ్ బాప్టిజం తీసుకున్నారు, నేను తీసుకోకపోతే ఏమైంది? నువ్వు బాప్టిజం తీసుకున్నావు కదా, నేను తీసుకోకపోతే ఏమైంది అని భర్త అంటే ఏం జరుగుతుంది? ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి పాప క్షమాపణ వాళ్ళదే, ఎవరి క్రయధనము వాళ్ళకే. అందుకే ప్రభు ఏం చెప్తానంటే, నిన్ను నువ్వు పరీక్షించుకొని పక్క వాళ్ళది కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకొని అప్పుడు అందులోకి అడుగు పెట్టని చెప్తా ఉన్నాడు. అయితే నిన్ను నువ్వు పరీక్షించుకునే విషయంలో సులువుగా చిక్కులు పట్టే పాపంలో అనేకములు ఉంటాయి. సో మనం ఎంత పవిత్రంగా ఉన్నా ఏం చేసినా కూడా తప్పిదములు చేసే అవకాశం ఉంటుంది. బైబిల్లో కూడా మనం ఒక సొలొమోను యొక్క జీవితం మనం చూసినట్లయితే, ఆరంభ జీవితంలో తన యొక్క జీవితాన్ని ఆరంభించాడో ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజులు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదవండి. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతని కల్లుడాయను తన నగరంలో యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారము కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించాడు. ఆ దినముల వరకు యెహోవా నామమును కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులు అర్పించుచూ వచ్చింది. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడమును అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించుడు గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయచ్చు ఉండేది. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలంలో ఉండను కనుక బలులను అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దాన బలులను అర్పించను. అక్కడ ఏంటి? దావీదు తర్వాత ఏమైంది? సొలొమోనుకి ఆధిక్యత వచ్చింది. సొలొమోనుకి ఆధిక్యత వచ్చినప్పుడు అప్పటి వరకు ఒక ప్రాపర్ మందిరం లేదు. మందిరం లేకపోగా సో దావీదు ఏం చేశాడు? తను ఏ రీతిగా అయితే దేవునికి ఇష్టానుసారంగా నడిచాడో, దేవుని కట్టడలను ఆజ్ఞలు దాని అనుసారంగా నడిచాడో అది సొలొమోను చూస్తూ వచ్చాడు. చూస్తూ వచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే, తన జీవితాన్ని కూడా తన యొక్క తండ్రి ఏ రీతిగా అయితే చేస్తా ఉన్నాడో ఇతని జీవితం కూడా ఆ రీతిగానే ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు ఆ రాజ్యంలో సరైన రాజు లేడు. రాజు లేనప్పుడు ఏమైంది? సొలొమోను రాజుగా అయ్యాడు. అక్కడ సొలొమోను రాజుగా అయినప్పుడు తన ప్రారంభ సమయంలో దేవుడు అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై ఒక మాట మాట్లాడతాడు. ఒకసారి చూడండి. దాని తర్వాత 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దేవుని నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేగా. చాలు, ఒక్క నిమిషం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకి. ఇప్పుడు ఆయన రాజు, ఆయనకి ఏది కావాలంటే అది ఇస్తారు, రైట్? సో దేవుడే ఆయన దగ్గర ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో అంటున్నాడు. మన దగ్గర ప్రత్యక్షమై దేవుడు మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? ఒకసారి ఆలోచించాం. ఇదే క్షణం ఇప్పుడే దేవుడు నీ దగ్గర ప్రత్యక్షమైంది, నీకేం కావాలో కోరుకో అంటాడు. ఏమడుగుతాం మనం? డబ్బులా? ఆయనకు డబ్బులు కావాలంటే. ఇంకా ఏమడుగుతుంది జనరల్గా? మనకున్న కష్టాన్ని బట్టో, మనకున్న అవసరం బట్టో, మనకున్న స్థితిని బట్టో దానికి సంబంధించినవి అడుగుతుంది. అంతేనా? ఆయన ఏం అడిగాడు ఒకసారి చూడండి. 6వ వచనం. సొలొమోను ఇలాగ మనవి చేస్తున్నాను, నీ దాసులను నా తండ్రి అయిన దావీదుని దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముకు పరిచి ఈ దినం ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, కార్యము జరుపుట నాకు బుద్ధికి చాలదు. నీ దాసుని నేను నీ కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశం తనిఖీ చేయటం అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చుకున్నవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి
నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. చాలు. ఏమడిగాడు ఆయన? రాజు కదా. ఇప్పుడు ఇంత గొప్పదైన నీ జనం అంటున్నాడు కదా, ఇంత గొప్పదైన నీ జనాన్ని పాలించడానికి నా దగ్గర డబ్బు చాలదు, లేదా ఈ యొక్క ఆస్తులు సరిపోవు, లేకపోతే నా దగ్గర ఉన్న సంపద సరిపోదు. కాబట్టి ఏం చేయను, ముందు నా ఆస్తిని అంతా నా సంపదను అంతా సమకూర్చి వాళ్ళని యుగాలు ఎట్లా నడిపించాలో దానికి కావాల్సిన నాకు సంపదని ఇవ్వు అన్నాడు. ఆయన ప్లేస్లో మనం ఉండుంటే ఏం అడిగేవారు? ఇదే ఛాన్స్ అని చెప్పి మొత్తం అన్ని అడిగేసేవారు. జనరల్గా ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ నేను బాలుడను అంటే నీ ప్రజలను నడిపించే అంత జ్ఞానము నాకు లేదు కాబట్టి ఏం అడుగుతున్నాడు? నీ ప్రజలను ఏ రీతిగా పాలించాలో ఆ జ్ఞానము నాకు ప్రసాదించంటున్నాడు. అతను ఆ వయసులో ఆ రీతిగా దేవునితో మాట్లాడగలిగాడంటే తన యొక్క తండ్రి ఏ రీతిగా ఉండి ఉంటాడు? జనరల్గా పిల్లలు భక్తి పరులు అవ్వాలంటే ఫస్ట్ ఎవరు భక్తి పరులు అయ్యి ఉండాలి? ఎవరిని చూసి నేర్చుకుంటారు? ఇప్పుడు తల్లిదండ్రులే సరైన భక్తి మాటలు లేదనుకోండి, పిల్లలు అంతే కదా. సో ఇక్కడ బాలుడైన సొలొమోను ఆ రీతిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడంటే తన యొక్క తండ్రి అయిన దావీదు ఏ రీతిగా దేవుణ్ణి ప్రార్థించి ఉంటాడు, ఏ అవసరతలో అయినా దేవుని దగ్గరికి ఏ రీతిగా వెళ్ళి ఉంటాడు, దేవుని ఎలాంటి విషయాలు అడగాలి, దేవునితో ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవునితో ఎలాగా నడుచుకోవాలని సమస్తము కూడా తన యొక్క కుమారుడైన సొలొమోనుకు నేర్పిస్తూ వచ్చి ఉన్నాడు. తను ఏం చెప్తా ఉన్నాడు? నా తండ్రికి నువ్వు ఏ రీతిగా ఉన్నావో అంటే ఆయనకి ఏమేం చేశాడో ఈయన అన్ని చూస్తూనే ఉన్నాడు కదా, రైట్? ఆయన చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ భక్తి ఏమైంది? అదే రీతిగా సొలొమోనుకి కూడా వచ్చింది. సొలొమోను కూడా వచ్చి దేవుడే అడుగుతున్నాడు, దేవుడే ప్రశ్నించాడు, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. నీకు ఇది కావాలా అది కావాలని ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. నీకు ఏం కావాలో కోరుకో అంటే ఆయన ఏమంటున్నాడు? ఇంత గొప్పదైన నీ జనాన్ని నడిపించడానికి నాకు జ్ఞానం సరిపోదు కాబట్టి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడు, దాని తర్వాత వచ్చిన సొలొమోను చేసిన ఈ మనీ ప్రభువులకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణములను అడగక జ్ఞానము అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలోచించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ మంచివాడు ఒకడునూ లేడు, ఇక మీద నీ మంచివాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువల్ల నీ దినములన్నిటిను రాజులో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. ఏం జరిగింది? ఇన్ కేస్ ఆయన సంపదనో లేకపోతే వేరే ఏదో ఆస్తినో డబ్బునో అడుగుంటే ఈ ఆశీర్వాదాలు వచ్చాయా? ఆయన ప్రజల కోసం జ్ఞానం ఏమని అడిగితే దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో పాటు సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఆ కాలంలో కాదు ఈ కాలంలో అసలు ఏ కాలంలో కూడా ఇప్పటివరకు లేడు. మీరు చరిత్ర చూసినట్లయితే అంత గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. మీరు చూసినట్లయితే 1000 సామెతలు సొలొమోనే రచించినట్టు ఉంటుంది. సొలొమోను కట్టిన యెరూషలేము మందిరం ఇప్పటికీ యెరూషలేములో ఉంది. అక్కడ అంటే ఈ స్థలంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్పేసి ఆ యెరూషలేము దగ్గర రాసి ఉంటుంది. ఇప్పటికీ ఆ యెరూషలేము అనేది అంత స్థిరంగా ఉండబడిందంటే ఆయన ఏ రీతిగా కట్టబడి ఉన్నాడో ఆయనకి ఎలాంటి జ్ఞానం ఇవ్వబడి ఉంది అది ఒకసారి మనం గమనించాం. ఆలోచించారా? అంతటి జ్ఞానము ఇప్పటి వరకు ఎవరికి లేదంట. అలాంటి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానంతో పాటు ఏం చేశాడంట? అష్టైశ్వర్యాలు ఇచ్చాడు. ఇప్పటి వరకు నీలాంటి వాడు లేడు, ఇక ముందు ఉండబోడు అని కూడా చెప్పాడు. అందుకే దేవుడు అంటాడు కదా, ఫస్ట్ ఆయన రాజ్యమును నీతిని మీరు మొదటగా వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనం ఏం చేస్తామంటే వాటి కోసం పరిగెడతాం తప్ప అసలైన వాటి గురించి ఆలోచించాం. ఆయన రాజ్యం గురించి పక్కన పెడతాను. ఫస్ట్ చేయాల్సింది ఆయన రాజ్యం గురించి. దైవజనుడు భక్త సింగ్ గారి గురించి కూడా ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఎలా ఉంది తెలుసా మీకు? నాకు కూడా అంత లేదని బట్టి వేరే వాళ్ళు చెప్తే దాన్ని బట్టి తెలుసుకున్నాను. స్టార్టింగ్ అసలు ఆయన దగ్గర రూపాయి కూడా లేదు. సేవ ప్రారంభించినప్పుడు కనీసం ఒక రైలు ఎక్కి పలానా ప్రదేశానికి దేవుడు వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా ఆయన దగ్గర జేబులో రూపాయలు లేదు. కానీ దేవుడిని ప్రార్థించినప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు వెళ్ళు అంటే వెళ్తూనే ఉన్నాడు. టికెట్ కౌంటర్ దగ్గర కూడా వచ్చాడు. టికెట్ కౌంటర్ దగ్గర ముందు నిలబడతాం, లైన్లో నిలబడ్డాడు. టికెట్ తీసుకోవడానికి జేబులో రూపాయలు లేదు. ఒకరి తర్వాత ఒకరు టికెట్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈయన టర్న్ దగ్గరికి వస్తుంది. ఆ సిచ్యువేషన్ మనం ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది?
ట్రస్ట్ ఉంటుందా దేవుడి మీద? నీ చేతిలో రూపాయి లేదు, పలానా ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకోవడానికి ఏం లేదు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు, కౌంటర్ దగ్గరికి వచ్చేస్తూనే ఉన్నారు, హార్ట్ ఎట్లా పట్టుకుంటుంది? ఒక్కసారి ఊహించుకొని ఆ సిచ్యువేషన్ మనం అనుభవిస్తాం. కానీ ఆయన ప్రశాంతంగా నిలబడ్డాడు కౌంటర్ దగ్గర. కరెక్ట్గా అందరు వెళ్ళిపోయారో ఇతని కౌంటర్ వచ్చింది. కౌంటర్ వచ్చేసరికి సడన్గా ఒక పర్సన్ ఉడుకుంటూ వచ్చాడు. అయ్యారు భక్త సింగ్ గారు. అవునండి, మీరు మీ గురించి నాకు తెలుసు, మీ టికెట్ ఖర్చు నేనే పెట్టుకుంటానని చెప్పేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని ఆయన చేతిలో టికెట్ ఇచ్చి అతనితో పాటు వెళ్ళి ట్రైన్ ఎక్కి అతనితో పాటు వెళ్ళారు. మీరు ఒకసారి నా బుక్ చదివితే అందులో ఉంటుంది. ఆ ట్రస్ట్ ఉంటుంది అసలు ఎవరికైనా. ఆ సిచ్యువేషన్ మనకు ఎదురైతే మనం నిలబడగలమాట ఎవరమైనా. జీరో సిచ్యువేషన్లో నువ్వు దేవుని నమ్మగలవా? నీ దగ్గర ఏమీ లేదు, జీరోలో ఉన్నావు, ప్రశాంతంగా ఉండగలవా? మన జీవితం ప్రశాంతంగా ఉండదు. ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ టైంలో. అరే ఏంటి వెళ్ళమన్నాడు, అది తీసుకోమన్నాడు, ఇప్పటివరకు ఒక్కరు కాలేదు, ఎవరు చేయలేదు, ఏం చేయలేదు, అక్కడ చూస్తేనేమో టికెట్ కౌంటర్ దగ్గరికి వస్తుంది, అట్లా ఏంటి నా పరిస్థితి ఏంటి, సనగడం గురగడం ఏమైనా చేశాడు. ఆయన అంతగా దేవుల్లో ఉన్నాడు కాబట్టి ఈ దినం ఇన్ని సంఘాలు స్థాపించబడ్డాయి. ఆయన పెట్టిన పునాది ఈరోజు మనందరం ఇలా కూర్చున్నామంట. అదే స్థిరత్వము, అదే నమ్మకం ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది నువ్వు సొలొమోను కూడా, ఆయన దగ్గర ఏమి లేదు, జ్ఞానం లేదు, ఏది లేదు. ఆయన అడిగింది ఏంది? నాకు జ్ఞానం నీ చాలు, నువ్వు ఎలా నడిపిస్తావో నడిపించుకున్నాను, నన్ను నీకు అప్పచెప్తున్నా అని చెప్పి ఆయన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాడు. ఏం చేశాడు? ఈ లోకంలోనే ఎవరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకి అనుగ్రహించాడు. సొలొమోనుకి అనుగ్రహించడం వల్ల ఆయన లాగా కట్టడం ఎక్కడా లేదు. అంత గొప్పగా సొలొమోను మందిరాన్ని కట్టబడింది. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు దాదాపు 2 అధ్యాయాలు ఆయన కీర్తని వాడాడు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి. నాలుగో అధ్యాయం 29-30 వచనం చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేక సంగల మనస్సును సొలొమోనుకు దయచేసను గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశంలో జ్ఞానము కంటెను, ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండను. ఎన్ని సామెతలు చేసినట్టు దాని తర్వాత 32 అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించాడు. చాలు. చూసారా ఆయన ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు? ఎవరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఆయన ఏం చేశాడంట? 1000 సామెతలు, 1005 కీర్తనలు రచించాడు. సో అంత గొప్పగా ఆయన కీర్తనలు, ఆయన జ్ఞానం మాత్రమే కాదు, ఆ దేశానికి మాత్రమే కాదు, ఆయన జ్ఞానం ఏమైతుందో ఉంది అని అంటే ఆయన మాటలు వినడానికి దేశ విదేశాల నుంచి జనులు ఏమవుతున్నారో క్యూ కడతా ఉన్నారు ఆయన మాటలు వినడానికి. అలాగే వేరే దేశపు ఒక రాణి కూడా ఆ మాటలు వినడానికి వచ్చింది. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం ఒకసారి చూడండి. షెబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గము విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటి సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజులకు మరిగేదేదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటిని అన్నింటినీ భావం చెప్పాను. ఆమె టెస్ట్ చేసింది. ఏంటి సొలొమోనుకి ఇంత జ్ఞానం ఉందంట, ఇంత జ్ఞానం ఉందంట అని కూడా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఆమె అడగాల్సిన ప్రతి ప్రశ్న అడిగింది. ఆమె అడగడం ఆలస్యం మీరు ఆన్సర్ చెప్తూనే పోతా ఉన్నాడు. అప్పుడు ఆమె షాక్ అయిపోయింది. దాని తర్వాత చెప్తుంది చూడండి 6వ వచనంలో, రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను విన్న మాట నిజమే, అయినను నేను వచ్చి కళ్ళార చూడకమునకు ఆ మాటను నమ్మకయించుని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొచ్చున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విన్న దానిని బహు మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు,
నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనం నిలిచుండు. నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. చాలు. ఏం చేసిందంట ఆమె? ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఫలానా వ్యక్తి చాలా జ్ఞానవంతుడు అని అంటే ఏమో ఆయన గొప్పలు చెప్పుకోవడానికి చేస్తున్నారేమో, ఆయన రాజు కదా, ఆయన రాజుని ఆయన రాజ్యంలో ఈయన ఇంత గొప్ప రాజు అని చెప్పి తెలుసుకోవడం కోసం ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారేమో అనుకొని టెస్ట్ చేయడానికి వచ్చింది. టెస్ట్ చేసిన తర్వాత ఏం నిర్ధారణ అయింది అక్కడ? ఆమె విన్న దాంట్లో సగమైన కూడా ఆమె చూడలేదని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం ఇచ్చి ఏం చేసింది? నీకు ఇంతటి జ్ఞానం ఇచ్చిన దేవుడికి స్తోత్రములు అని చెప్పి చెప్పింది. రైట్? సో ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, అంత సంపద ఇచ్చాడు, అంత గొప్ప మందిరాన్ని కట్టగలిగాడు, అంత గొప్ప స్థితిలో ఉండగలిగాడు. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పిపోగలరా? తప్పిపోవడానికి ఆస్కారం ఏమైనా ఉంటుందా? కానీ మానవ నైజం తప్పిపోయేలా చేస్తుంది. మనిషికి ఉన్న ఆలోచనలు తప్పిపోతుంది. ఇప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడి మీద నువ్వు ఎంత ఆధారపడ్డావో అన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే దేవుడు ఎవరు అన్న స్థితికి వచ్చేస్తుంది. అర్థమైంది? దేవుడు లేనప్పుడు దేవుడా నువ్వే నాకు దిక్కు అంట. సరే, నా బిడ్డ ఇంత బాధపడుతుంది కదా అని చెప్పేసి అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు. అంటే నీ గిన్నె నిండి పొర్లిపోయేంత నీకు ఇచ్చాడు. ఇచ్చేసరికి ఏమవుతుందంటే పతనం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. ఇప్పుడు ఇచ్చిన దేవుడు ఏమైపోవాలి? రేపొద్దున మళ్ళీ నీవు జీరో స్థితికి వచ్చిన తర్వాత తిరిగి నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. ఈయన జీవితంలో కూడా పతనం స్టార్ట్ అయింది. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు వారు జనులు మీ హృదయములను తమ దేవులతో త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరే కుమార్తెను గాక ఆ జనంలో ఇంకా అనేక మంది పరాస్త్రులను మోహించి కామతురత గలవాడే వాడిని ఉంచుకొనుచూ వచ్చెను. చాలు. ఏం బుద్ధి పుట్టింది? ప్రారంభ జీవితంలో ఏం అడిగాడు ఆయన దేవుణ్ణి? ఇంత గొప్ప జనాన్ని పాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు కాబట్టి జ్ఞానాన్ని ఏమన్నాడు? దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో పాటు కావాల్సిన సకల సంపదలన్నీ, ఐశ్వర్యాలన్నీ ఇచ్చాడు. అంత బాగానే ఉంది, జీవితం బాగానే నడిచింది. కానీ ఏమైంది? హృదయం ఎటు చెల్లించింది? పరస్త్రీని మోహించే దగ్గరికి వచ్చేసింది. ఒక్క స్త్రీ దగ్గర ఆగాడా? చూడండి ఒకసారి, దాని కింద వచ్చినాం కదండి. అతనికి 700 మంది రాజకుమార్తెలను భార్యను 300 మంది ఉపపత్నులు కలిగింది. అతని భార్యలో అతను తిప్పివేసింది. చాలు. ఒక్కసారి పాపం స్టార్ట్ అయింది. అది అక్కడితో ఆగిందా? ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోయింది? కంప్లీట్గా ఆయన హృదయమే మారిపోయే స్థితికి అయిపోయింది. ఎందుకోసం? నీ హృదయంలో నువ్వు దేవుడికి ఎంత స్థానాన్ని ఇచ్చావో, ఎప్పుడైతే నువ్వు హృదయంలో దేవుడిని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఒక్క చిన్న కొంచెమైనా నువ్వు ప్లేస్ ఇచ్చినావా, అది కొంచెం ఏమైతా ఉంది? దేవుడిని నీ హృదయం నుంచి కంప్లీట్గా బయటకు నెట్టేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది? కొంచెంగా ప్రారంభమైన నీ పతనము అదే పాతాళానికి వెళ్ళిపోతుంది. అంత పరిశుద్ధంగా ప్రారంభించిన జీవితము, అంత పరిశుద్ధంగా దేవుని కోసం నిలబడ్డ సొలొమోను, అంత పరిశుద్ధంగా ఉన్న సొలొమోను అంత పరిశుద్ధంగా ఉన్న అతను ఎక్కడికి వెళ్ళాలి అసలు? యాక్చువల్గా దేవుని కోసం పరలోకంలో జీవించారు. కానీ ఏమైంది? తనలో వచ్చిన చిన్న చెడు ఆలోచన ఏం చేసిందంటే దేవుని ఇచ్చే దూరం చేసేసి తన హృదయాన్ని కంప్లీట్గా త్రిప్పివేసింది. త్రిప్పివేయడం వల్ల ఏమైంది? పరలోకం దక్కాల్సిన పరిస్థితులను పోయి నరకంలో పడు. దాని తర్వాత వచ్చిన చదువు 4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయం ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయిను. 5. సొలొమోను అష్టారోతు అను సిదోనీల దేవతను, మిల్కోములను, అమ్మోనీల హేయమైన దేవతలను అనుసరించి నడిచింది. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు
యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. చాలు. ఏం జరిగింది? చిన్న పాపంతో స్టార్ట్ అయ్యాడు. మోహం అనే పాపం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అన్య దేవతల్ని పూజించే దగ్గరికి వెళ్ళాడు. అన్య దేవతలు పూజించి తనకేం చేస్తున్నాడు? వాళ్ళ కోసం మందిరాలు కట్టడం స్టార్ట్ చేశాడు. అసలు సొలొమోను ఎవరి మందిరం కోసం ప్రారంభమైన? దేవుని మందిరాన్ని కోసం చేసి ఎంతో జ్ఞానంతో ఎంతో అద్భుతమైన మందిరాన్ని కట్టించాడు. ఇప్పుడు ఏం చేస్తా వస్తుందో, అన్ని దేవతలైనా ఆ అష్టాదశ దేవతలకు ఏం చేస్తా ఉన్నాడు? విగ్రహాలు కడతా ఉన్నాడు. ఎంత భయంకరంగా ఆయన జీవితం మారిపోయిందో ఒకసారి చూడండి. అక్కడికి దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, సొలొమోను నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు, తిరుగు, అక్కడి నుంచి తిప్పిపో అని చెప్పేసి దేవుడు చెప్తున్నా వినలేదు. ఆ కింద వచ్చిన చూస్తే 2 మార్లు యెహోవా గద్దించినాను, ఆయన లోబడలేదని చెప్పి ఉంటుంది. ఎందుకు లోబడతాడు? అయిపోయింది, మునిగిపోయాడు. మొత్తం నిండా మునిగినోడికి చల్ల ఉంటుందా? ఉంటుంది. నార్మల్గా మాట్లాడుతుంది. మొత్తం మునిగిపోయాం, చల్లు ఉంటుందా? మొదట దిగేటప్పుడే చల్లునట్టు బయటకు వచ్చేసాడు. మొత్తం మునిగిపోయాక లోపలికి వెళ్ళిపోతాం ఇంకా. దాని తర్వాత వచ్చిన ఒకసారి చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై మేము ఇతర దేవతలను వెంబడిపోలేదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయం ఆయన ఎదురు నుండి తొలగిపోయాను. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞ అతను గైకొనపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధన కట్టలను నీవు అనుసరించక పోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకునే యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రం నీ కుమారునికి ఇచ్చేదను. ఏమైతే వచ్చింది తన జీవితం? దేవుడు గద్దించినప్పుడన్నా ఆగాలి కదా. ఇప్పుడు దేవునితో అంత సంబంధాన్ని కలిగి ఉన్నావు, అంతగా దేవునితో నడిచి ఉన్నావు. దేవుడు గద్దించినప్పుడు అసలు నేను ఏం చేస్తున్నా అనేది ఒకటి తెలివి రావాలి కదా. రాకుండా ఏమైంది? పతనం మీద పతనం పడిపోతూనే ఉన్నాడు. దేవుడు గద్దించినా కూడా ఏంది నువ్వు నాకు చెప్పేది అనుకుని లైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. తిరిగి ఫైనల్గా ఏమొచ్చింది? ఏదైతే దేవుడు అతనికి ఆశీర్వాదాలు ఇచ్చాడు, జ్ఞానం పోయింది, డబ్బు పోయింది, సంపద పోయింది, రాజ్యం పోయింది, రాజ్యాధికారం పోయింది. లాస్ట్కి ఏమైంది? తన దాసులకి రాజ్యాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చేసి ఆయన జీవితం అక్కడితో ముగిసిపోయింది. ఈయన జీవితం బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఏం నేర్చుకోవాలి? దేవుడు మనకి అవకాశాలు ఇస్తూ ఉంటుంది. సో మనం బ్యాప్టిజం తీసుకోవచ్చు, రక్షణలోకి రావచ్చు. వచ్చిన తర్వాత కూడా అనేక రకాలుగా సాతాను గాడు మన లోకంలోకి లాగుతూనే ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కూడా, చిన్నదే కదా, నేను అక్కడికి చాలా ప్రయత్నం చేశాను కానీ తప్పిపోయాను. తప్పిపోయినాడు అలాగే తప్పిపోవచ్చు. 7 మార్లైనా తప్పిపోవచ్చు, 70 మార్లైనా తప్పిపోవచ్చు, కానీ తిరిగి రిటర్న్ ఎవరైతే వస్తాడో వాడు ప్రభు రాజ్యంలోకి ఎత్తపడతాడు. తప్పు చేసినా కదా అని చెప్పేసి, నేను ఎలాగో తప్పు చేసినా అని చెప్పేసి అదే తప్పులో మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మన జీవితం సొలొమోను లాగానే అంతమైపోతుంది. తప్పులు ఎవరైనా చేస్తారు, మానవులం కాబట్టి తప్పు చేస్తాం. కానీ తప్పు చేసినప్పుడు అక్కడే ఆగిపోయి ప్రభువా నాది పొరపాటు అయిపోయిందని తిరిగి ప్రభు పాదాల చెందరికి ఎవరైతే వస్తారో వాళ్ళని తిరిగి క్షమించి తిరిగి మళ్ళీ నూతన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. అదే ఈ బల్ల యొక్క సాదృశ్యం. బల్ల మనకి ఏం నేర్పిస్తుందంటే, ఎక్కడైతే మనం గత వారం అంతట్లో ఎక్కడెక్కడైతే మనం తప్పులు చేసి ఉన్నాం, నేను చేసిన తప్పును బట్టి నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఆయన క్షమించి తిరిగి నీ హృదయాన్ని నూతనపరిచి యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందడానికి ప్రభు సహాయం చేస్తాడు. కానీ నేను చేసిన తప్పులో చేసుకుంటూ పోతా, అయినా బలలో పాలు పొందుకుంటూనే పోతా అన్నాం అనుకో, ఏమవుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి 11వ అధ్యాయం, మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30. ప్రభు శరీరమైన నివేశింపక తిరిగిరావాడు తన శిక్షావిధి కలుగుటకి తిరిగిరావచ్చున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఒక్క నిమిషం. బలహీనులు రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. దీని అర్థం తెలుసా ఎవరికి? శరీరం బలహీనం అయిపోయి ఉండడం,
లేదా ఏదేదో some జ్వరాలు అది ఏదో వచ్చి రోగాలు రావడం, నిద్రించడం అంటే పడుకున్నది ఇంకా ఓపిక లేక అని. ఇవి కాదు. నిద్రిస్తున్నారంటే చచ్చిపోయినావు నువ్వు. శరీరం బలహీనం అయిపోతుందంటే నువ్వు ఆత్మీయ స్థితిలో పోతూ ఉన్నావు. ఒక్కొక్క స్టెప్ దిగిపోతా ఉన్నావు. చివరికి నీ జీవితం అంతమైపోతుంది అని అర్థం. ఎందుకు అంతమైపోతుంది? యోగ్యమైన రీతిలో నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవట్లేదు, నిన్ను నువ్వు పరీక్షించుకోవట్లేదు. పరీక్షించుకోకుండా ఏం చేస్తా ఉన్నావు? పోతున్నా నేను బ్యాప్టిజం తీసుకున్నా కదా పరలోకానికి పోతులే అని చెప్పి భ్రమలో ఉన్నావు. భ్రమలో ఉండి ఏం చేస్తున్నావు? చేసిన తప్పులు చేస్తూనే ఉన్నావు, బలంలో పాలు పొందుతూనే ఉన్నావు, నీ జీవితం నడుస్తూనే ఉంది. కానీ ఒకనొక రోజు ఏమవుతుంది? స్టెప్ బై స్టెప్ నీ పక్కన స్టార్ట్ అవుతుంది. సొలొమోను లాగా ఆయనంత గొప్ప పాపం నేను చేయలేదని అనుకోవచ్చు. పాపము పాపమే. దేవుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాడు, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని 80% ప్రేమించాడు. అందుకే దేవుడు పాపములకు శిక్ష వేశాడు, పాపికి కాదు. ఆ ఒక్క విషయం మనం జాగ్రత్తగా గమనించాడు. మన హృదయంలో ఎప్పుడైతే పాపం ఉంటుందో ఆ పాపాన్ని నువ్వు కడిగి నువ్వు పరిశుద్ధపరచుకొని తిరిగి నువ్వు ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే రక్షణ నీకు దొరుకుతుంది. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోకుండా నువ్వు బాహ్యంగా నువ్వు ఎంతగా పరిశుద్ధుడిగా జీవించినప్పటికీ పరలోకం నీకు అవకాశం ఇవ్వదు. అర్థమవుతుందా? ఇంకా మన జీవితంలో ఇంకా ప్రభుని నమ్ముకునే వాళ్ళు, ప్రభుని నమ్ముకొని కూడా నేను నమ్ముకున్న భ్రమలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు పనులు చేయి పెట్టే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకొని చేయబెట్టండి. నేను నిజంగా మారు మనసు పొందానా, నేను నిజంగా పాప క్షమాపణ పొందానా అని నన్ను నేను పరీక్షించుకున్న తర్వాతనే ప్రభు బలలో పాల్గొనాలి. పరీక్షించుకోలేకపోతే ప్రభువా ఈ వారం నేను అయోగ్యంగా నీ బలలో పొందలేను, నేను యోగ్యమైన రీతిలో నీ బలలో పాలు పొందేలా నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. బండలాంటి హృదయమైనా సరే మాంసముద్దగా చేయడానికి, మురికి అయిన నీ హృదయాన్ని తెల్లగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చెందుకు వచ్చిన నీవు ప్రభుని చూడు. ఇక్కడ ఎవరు ఎంతమంది వస్తుంటారో పోతుంటారు కానీ వాళ్ళ సైడ్ మనం చూడండి. దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తా ఉంది, దేవుడు మనకి ఏం చెప్తా ఉన్నాడు, దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలి, దాని గురించి ఆలోచిస్తే ప్రభు మనకు నేర్పిస్తాడు. వేరే ఎవరో కాదు. వ్యక్తిగతంగా నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చో, ప్రభుత్వ సమయం గడుపు, ప్రభుత్వం మాట్లాడు. అసలు నా జీవితం ఏంటి, నీ జీవితం ఏందో నీకు తెలుసు. ప్రభు నా జీవితం ఇది, నా జీవితం ఇప్పటివరకు నేను ఇలా ఉన్నా, ఇది నా జీవితం కాదు, నేను నీతో జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నా, నీతో సమయం గడపాలనుకుంటున్నా, నీతో సహవాసం చేయాలనుకుంటున్నా అని ప్రభుత్వం నువ్వు ఎప్పుడైతే గడుపుతావో అప్పటి నుంచి నీ జీవితం నూతనంగా మారిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి నేనే సాక్షి. నా జీవితం కూడా ఒకప్పుడు అలానే ఉండేది. ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవునితో నడవడం ప్రారంభించామో అక్కడి నుంచి జీవితం మారుతూ వచ్చింది. స్టెప్ బై స్టెప్. ఒకటేసారి మొత్తం రాకపోవచ్చు. చిన్న చిన్న విషయాల్లో దేవునికి మనం నమ్మకంగా ఉంటే దేవుడు గొప్పగా మన జీవితాన్ని మార్చుతాడు. దేవుడి వాక్యాన్ని దీవించున్నాడు.